రోడ్డు మీద బస్సులు కూడా నడుస్తాయి. కానీ వాటిని ట్రాక్లెస్ ట్రామ్ అని మాత్రం పిలవం. ఇండియాలో అయినా, పాకిస్తాన్లో అయినా, చివరకు జింబాబ్వేలో అయినా అంతే. కానీ ఓ వ్యక్తి మాత్రం వీటిని ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యవహారంగా ఆ దేశ ప్రజలపై రుద్ది తద్వారా మైలేజీ సంపాదించాలని ప్రయత్నించింది. పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఇటీవల దక్షిణాసియాలో మొదటిసారిగా ట్రాక్లెస్ ట్రామ్ను ఆవిష్కరించానంటూ డప్పాలు కొట్టుకోవడం ఆ దేశ ప్రజల ట్రోలింగ్కు కారణమైంది. చక్రాలపై సబ్వే అంటూ హంగామా చేయడంతో అంతా దానిపై సెర్చ్ మొదలుపెట్టారు. చైనాలో తయారైన ఈ సౌరశక్తితో నడిచే ప్రత్యేక మెట్రో వాహనం ట్రాకులు లేకుండా టికెట్లెస్గా ప్రయాణించవచ్చని చెప్పింది. పంజాబ్ పట్టణ రవాణా ఆధునికీకరణలో భాగంగా ఈ సిస్టమ్ను 30 నగరాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గత వారం లాహోర్లోని రాయ్విండ్ రోడ్ నుంచి ముస్లిం టౌన్ వరకు ట్రాక్లెస్ ట్రామ్లో మరియు నవాజ్ టెస్ట్ రైడ్ చేశారు. పంజాబ్ రవాణా మంత్రి బిలాల్ అక్బర్తో కలిసి ఈ వాహనం పనితీరును ప్రత్యక్షంగా ఆమె పరిశీలించారు. దక్షిణాసియాలోనే మొదటి ట్రాక్లెస్ ట్రామ్ పంజాబ్లో సేవలు ప్రారంభించబోతోందని మరియం నవాజ్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ ఇప్పుడు ట్రోలింగ్ కారణమవుతోంది. ప్రాజెక్టును అధికారులు రవాణా రంగంలో విప్లవాత్మక ముందడుగుగా చెప్తోన్నా సోషల్ మీడియాలో మాత్రం ఈ వాహనం నిజంగా కొత్తదా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది నెటిజన్లు దీన్ని ట్రామ్ కాదని ఒక రకమైన ఆధునిక బస్సు మాత్రమే అని సెటైర్లు వేస్తున్నారు. వేరే దేశంలో ఉన్న బస్సులను తెచ్చి మళ్లీ వాటిని ఆవిష్కరించి వాటికి హైటెక్ పేర్లు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మరొకరిది బస్సే అని, ట్రాక్లెస్ ట్రామ్ అంటే ఏంటంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇంకొకరు 100 ఏళ్లుగా దీన్ని బస్సు అని మాత్రమే అంటున్నామన్నారు. ఇప్పుడు కొత్తగా పేర్లు పెట్టడం ఎందుకని చమత్కరించారు. సోషల్ మీడియాలో కొందరు వికీపీడియా లింక్ షేర్ చేస్తూ ట్రాక్లెస్ ట్రామ్ అనేది వాస్తవానికి ఒక ఆర్బిక్యులేటెడ్ బస్సు మాత్రమే అని చెప్పారు. ఈ బస్సుల్లో మధ్యలో పంచుకునేటువంటి విధంగా ఒక ప్రత్యేక భాగం ఉంటుందన్నారు. దాంతో అది ఇరుకైన రోడ్లలో సులభంగా తిరగలుగుతుందని, ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లగలుగుతుందని అన్నారు. ట్రాక్లెస్ ట్రామ్ అనేది డిజైన్లో ట్రామ్గా కనిపిస్తోందని, అంతకుమించి ఇంకేం లేదంటున్నారు. పేరు కొత్తదే అయినా కూడా భావన మాత్రం పాతది అని విమర్శకులు చెబుతున్నారు.